నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. చక్కని సారీ కలెక్షన్స్ అయితే కనుక ఈరోజు నేను షేర్ చేయడానికి తీసుకొచ్చేసాను. మీషోలో పర్చేస్ చేసిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా అయితే కనుక ఇచ్చున్నానండి. ఒక్కసారి అయితే కనుక డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఇందులోంచి మీకు ఏది కావాలన్నా స్టాక్ అవుట్ అవ్వకముందే హ్యాపీగా తీసుకోండి. అందరికీ తెలుసు కదా, బ్లాక్ బాస్టర్ సేల్ అయితే నడుస్తుంది మనకి మీషోలో. డిఫరెంట్ ప్రోడక్ట్ పైన అప్ టు 85% వరకు అయితే కనుక సేల్ అనేది ఉంది. సో మామూలుగా ఉండేటువంటి డేస్లో ఉన్న ప్రైస్ కన్నా కూడా ప్రతి ప్రోడక్ట్ మీద మనకైతే కనుక లైక్ డిపెండ్స్ ఆన్ వెండర్స్ ఇచ్చేటువంటి డిస్కౌంట్స్ ప్రకారంగా తక్కువలోనే ఉంటాయండి. లేట్ ఎందుకు, ఈరోజు కలెక్షన్స్ కూడా స్టార్ట్ చేద్దాము. సో ఎలా ఉన్నాయని అయితే కనుక నేను ఒకటి క్లియర్గా చూపెడతాను. సో అప్కమింగ్ సీజన్ కోసం అండి, లైక్ మనకి బతుకమ్మ, దసరా, సో ఈ ఫెస్టివల్స్కి అయితే కనుక మీకు చాలా బాగా యూజ్ వస్తాయండి. గిఫ్టింగ్ పర్పస్ అయినా మీకోసం కట్టుకునేదానికైనా. నేను కట్టుకున్న సారీ గుర్తుపట్టేసే ఉంటారు మన ఫాలోవర్స్. ఎస్ అండి, మీషోలో తీసుకున్నాను జార్జెట్ సారీ. లైక్ త్రిబుల్ షేడ్ పైన అయితే కనుక మనకి ఈ సారీ అయితే కనుక విత్ బార్డర్ అనేది గోల్డ్ కలర్ పూసలతో అయితే కనుక వచ్చిందండి. నేను ఇంకా బ్లౌజ్ అది స్టిచ్చింగ్ చేయించుకోలేదు కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి బ్లౌజ్తో అయితే కనుక దీన్ని సెట్ చేసుకున్నాను. సో స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. చలో ఫ్రెండ్స్ చూసేద్దాం. మన ఫస్ట్ సారీ అండి, వెరీ లైట్ వెయిట్ సారీ అండి. ఇదైతే కనుక షేడ్స్ పైన అయితే కనుక వచ్చింది. లైక్ రెయిన్బో కలర్స్ ఎలా వస్తాయి అలాగే మనకైతే కనుక 3-4 కలర్స్ మిక్స్డ్. బ్లాక్ కలర్ అయితే కనుక బార్డర్ బేస్ మీద అయితే కనుక తీసుకుని మొత్తం సారీ అంతా కూడా లైన్స్ వైజ్గా అయితే కనుక మనకి ఇది వచ్చిందండి. సారీ ఓపెన్ చేద్దాము. వెరీ లైట్ వెయిట్ ఉందండి సారీ అయితే కనుక. ఇది మనకి పళ్ళు నుంచి చూసుకున్నట్లయితే కనుక టాజల్స్ అనేది ఈ విధంగా వచ్చాయి. సో ఇలా చెక్స్ టైప్లో మీకు ఏదైనా ఇష్టం ఉంటుంది అనుకుంటే కనుక మీరు ఒక్కసారి ఇలా చూడవచ్చు. దీనిలో 3-4 కలర్స్ అయితే కనుక వచ్చాయండి. బార్డర్ ఏమో కామన్గా 2 సైడ్ ఈక్వల్ బార్డర్ అండ్ మనకైతే కనుక బ్లాక్ కలర్ గోల్డ్ లైనింగ్తో అయితే కనుక వచ్చిందనమాట. సో లైట్ వెయిట్ శారీస్ కావాలి, కొంచెం డిఫరెంట్గా కావాలనుకుంటే కనుక ఈ సారీ అండి. సారీ అంతా కూడా లెంత్ సేమ్ ఇలాగే మనకైతే కనుక దీని డిజైన్ అది మొత్తం అంతా కూడా వచ్చింది. అండ్ శారీ వేస్తే ఎలా ఉంటుందో కూడా నేను చూపెడతా. ఒక్కసారి అయితే కనుక బ్లౌజ్ చూసుకుందాము. ఇది కట్టు చెంగు పార్ట్ అనమాట. శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి లైక్ శారీలో ఏదైతే గోల్డ్ బార్డర్ వచ్చిందో అదే బార్డర్ అయితే కనుక తీసుకున్నారండి. ఆర్గన్జా మెటీరియల్ పైన అయితే కనుక మనకి ఇది శారీ అండ్ బ్లౌజ్ ఈ విధంగా వచ్చాయి. కొంచెం అయితే ట్రాన్స్పరెంట్గానే ఉంటాయి కదా అండి, ఆర్గన్జా మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా. సో ఈ ప్రకారంగా అయితే కనుక బ్లౌజ్ అండ్ శారీ. ఇది బ్లాక్ అనే కాదండి, మీరు మల్టీ కలర్స్ కూడా దీనికైతే కనుక చక్కగా సెట్ చేసుకుని వేసుకోవచ్చు. ఆర్గన్జాస్ ఇష్టపడే వాళ్ళకి, ఇట్లా రెయిన్బో కాన్సెప్ట్స్ ఇష్టపడే వాళ్ళకి ఇప్పుడు బాగా వేసుకుంటున్నారు కదా. సో అట్లా వేసుకునే వాళ్ళకి అయితే కనుక ఈ సారీ బడ్జెట్ రేంజ్లో ఉందండి. పెద్ద ప్రైస్ కూడా లేదు, నార్మల్గా అయితే కనుక ఉంది కాబట్టి ఇది ఒకటి తెప్పించాను. సో ఎవరికైనా నచ్చింది అనుకుంటే కనుక ఒకసారి చూడండి అండి. సో నచ్చలేదంటే ఎలాగో మనకి రిటర్న్ ఆప్షన్ ఎలాగో అవైలబుల్గా ఉంది కాబట్టి మీరు దాన్ని బట్టి పర్చేస్ చేసుకోండి. ఇది మన ఫస్ట్ శారీ. ఈరోజు కూడా కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్ శారీస్ అయితే కనుక చాలా బాగుండబోతున్నాయి. క్లోజప్ లుక్లో చూసుకున్నట్లయితే కనుక ఆర్గన్జా అండి. ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకి ఇది ఒకసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా షేర్ చేస్తాను. ఇదంతా కూడా జరీ లైన్స్ పైన అయితే కనుక మనకి చెక్స్ కాన్సెప్ట్లో శారీ అనేది ఈ విధంగా వచ్చింది. ఇది స్టెప్స్ పెట్టుకుంటేనే బాగుంటుందండి. కొంచెం సింగిల్ స్టెప్ వేసుకుంటే ట్రాన్స్పరెంట్ ఉన్నా కూడా పర్వాలేదు మనకి నడుస్తుంది అనుకుంటే మీరు వేసుకోవచ్చు. సో ఇది సింపుల్గా బ్లాక్ బీడ్స్ పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుందండి లుక్ అనేది. ఇది మన ఫస్ట్ శారీ. నెక్స్ట్ అయితే కనుక మన సెకండ్ శారీ అండి. ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ చాలా ట్రెండింగ్లో ఉంది. ఇంతకుముందు కూడా మనం వితౌట్ బార్డర్లో అయితే కనుక నేను సాటిన్ బార్డర్ ఉన్న శారీ షేర్ చేశానండి. కావాలంటే నేను మీకు ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఈరోజు నేను చూపించబోయే శారీస్తో పాటు నా శారీ లింక్ కూడా ఉంటుంది. కావాలనుకునే వారికి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి. మంచి జార్జెట్ శారీ. సో ఇది కరెక్ట్గా దీనికి వర్క్ బ్లౌజ్ అది వచ్చింది కాబట్టి దాన్ని స్టిచ్చింగ్ చేయించుకుంటే ఇంకా బాగా ఉంటుండేది. సో దీని మీద వచ్చినటువంటి ఎగ్జాక్ట్ బ్లౌజ్ అండి. కానీ దీనికి మాత్రం ఇదే చాలా అందంగా కనపడుతుంది. జస్ట్ నేను ఇప్పుడు కట్టుకున్నాను కాబట్టి షేర్ చేస్తున్నాను కానీ. సో వన్స్ అయితే కనుక స్టిచ్చింగ్ అది అయితే మాత్రం శారీ లుక్ చాలా బాగా కనపడుతుందండి. కంప్లీట్ పార్టీ వేర్ అనమాట. సో ఇది సారీ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నాను, ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చిన కలర్ని బట్టి అయితే కనుక మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేను కొనుక్కున్న వెంటర్ నుంచే నేను మీకు షార్ట్ లింక్ క్రియేట్ చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఈ సారీ డీటెయిలింగ్ చూసుకున్నట్లయితే కనుక మనకి పట్టు బార్డర్ అనేది ఇప్పుడు కొత్తగా ఇట్లా వస్తుందండి. బార్డర్ అయితే కనుక మార్చారనమాట. ఫ్లవర్ డిజైన్ బాగుంది, ట్రెండింగ్ అనేసి అయితే కనుక నేను కలర్ని బట్టి తెప్పించాను. అండ్ ఇంతకుముందు మనకి ఓన్లీ ప్లెయిన్ సాటిన్ బార్డర్స్ వచ్చేవి, బట్ ఇప్పుడైతే కనుక మనకి ట్రెండ్ని మార్చి మనకైతే కనుక గోల్డ్ అయితే ఇచ్చారండి. ఒకసారి అయితే కనుక మనం ఓపెన్ చేద్దాము ఎలా వచ్చిందనేసి. కొంచెం ఇది సాటిన్లా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే కనుక. ఇది పళ్ళు. కొంచెం క్లోజప్ లుక్లో మీరు చూసుకున్నట్లయితే కనుక లైక్ మీకు ఆ బార్డర్ అనేది అర్థమవుతుంది. సారీ అంతా కూడా 2 సైడ్ ఈక్వల్ గోల్డ్ బార్డర్ని అయితే కనుక తీసుకుని మనకి ఈ విధంగా వచ్చిందండి. ప్రింట్ బాగుంది, ప్రజెంట్ రన్నింగ్ అండి ఈ ప్రింట్ కలర్ రెండు కూడా. ఇప్పుడు దీనికి ఏంటంటే నేను సాటిన్ బార్డర్ లింక్ కూడా పెడతాను, అది కూడా 547 ఆర్ 590 ఆ రేట్లో ఉందండి.
సో మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. క్వాలిటీ అది కూడా చాలా బాగుంది. అది కూడా ఆల్రెడీ షేర్ చేశాను, మన ఓల్డ్ వీడియోలలో ఉంది, మీకు కావాలంటే చెక్అవుట్ చేసుకోవచ్చు. ఇది బ్లౌజ్. ఇప్పుడు కొత్తగా వస్తుంది ఏంటంటే కనుక ఈ బార్డర్ రావటం అనేది ఇప్పుడు హైలైట్ అనమాట దీనికి. అండ్ చూడండి, మీకు కనుక నచ్చిందని అనుకుంటే కనుక మార్కెట్ ప్రైస్ కన్నా కూడా ఇది మీషోలో కూడా బెస్ట్ ప్రైస్లోనే అవైలబుల్గా ఉందండి. సేమ్ క్వాలిటీ, డిజైన్, డీటెయిలింగ్, ఇట్లా ఫ్లవర్ డిజైన్ తీసేసుకున్నారు. ప్రజెంట్ ఈ కలర్ కూడా చాలా రన్నింగ్లో ఉంది కాబట్టి దీన్ని అయితే తెప్పించాను. సో ఓవరాల్గా ఇది సారీ లుక్ అండి. బ్లౌజ్ అది కుట్టించుకుంటే కనుక చాలా బాగా కనబడుతుంది. సో మీరు ఒకవేళ గౌన్గా అట్లా కుట్టించుకోవాలనుకున్నా కూడా బాగానే ఉంటుందండి. ఎందుకంటే చిన్న బార్డర్ వచ్చింది కాబట్టి ప్రిఫరబుల్ ఇలాగా. సో మీరు కొంచెం బుట్ట చేతులు అది పెట్టుకుని కుట్టుకున్నా బాగానే ఉంటుంది, లాంగ్ స్లీవ్స్ పెట్టించుకుని కుట్టుకున్నా కానీ బాగానే ఉంటుంది. ఓవరాల్గా మనకైతే కనుక ఇది శారీ లుక్, ట్రెండింగ్ శారీ లుక్ అండి. సో వేస్తే లుక్ ఇది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి అండి. అన్నీ కూడా ఈరోజు చాలా బాగుండబోతున్నాయి శారీస్ అయితే. అన్నీ లేటెస్ట్గా వచ్చినటువంటి శారీస్ చూడబోతున్నాం. నెక్స్ట్ శారీ వచ్చేసి కోటా శారీ అండి. కోటా శారీస్ ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి, అది కూడా బడ్జెట్ రేంజ్లో వస్తే అసలు వదులుకుంటామా? కోటా శారీస్ చాలామంది ఫేవరెట్ ఉంటాయి. బికాజ్ లైట్ వెయిట్ అండ్ వెరీ డీసెంట్, మెయింటెనెన్స్ ఫ్రీ, కట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంటాయి క్లాస్గా. సో ఇదైతే కనుక నేను ఓపెన్ చేశానండి. సో కలర్ కాంబినేషన్స్ వీటిల్లో కూడా చాలా అవైలబిలిటీ ఉన్నాయి. నేనైతే ఈ 2 షేడ్ పని అయితే కనుక తీసుకున్నానండి. మీకు ఏది కావాలో దాన్ని బట్టి మీరు తీసుకోండి. శారీ ఓపెన్ చేసి అయితే కనుక ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నచ్చితే మాత్రం శారీ అస్సలు మిస్ చేసుకోవద్దండి. చాలా బాగుంది కలర్ అండ్ క్వాలిటీ. 5 out of 5 రేటింగ్లో అయితే కనుక ఇది మనకైతే కనుక పైన బార్డర్ సైడ్ అండ్ ఇక్కడ నుంచి అయితే కనుక కింద వచ్చేసి ఇట్లాగా పట్టు బార్డర్ స్టైల్ అయితే కనుక గోల్డ్ కలర్ బార్డర్ని బేస్ చేసుకుని మనకి ఇట్లాగా లైన్స్ అయితే ఇచ్చారండి. శారీ మొత్తం అంతా కూడా ఇట్లాగా షిబోరి స్టైల్లో కనపడుతుందండి. ఎల్లో మనకి వచ్చేసి దాని మీద గ్రీన్ అండ్ రెడ్ అయితే కనుక హైలైట్ అవుతూ, బార్డర్ అయితే కనుక గోల్డ్లో వచ్చేసి కింద కూడా మనకి మీడియం లెంత్ లైన్స్ బార్డర్ పైన అయితే కనుక దానిలోనే మళ్ళీ మనకి ఇట్లాగా సీక్వెన్స్ వచ్చాయండి. కొంచెం క్లోజప్ లుక్ చేస్తాను ఒకసారి, మీకు ఇంకా కూడా డీటెయిలింగ్ అర్థమవుతుంది. క్వాలిటీ మాత్రం సూపర్ ఉందండి, అస్సలు మిస్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఉన్న అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి. నేను చాలా ఆలోచించాను ఏ కలర్ ఆర్డర్ పెడదామని. కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఒకటి. రెండోదండి, దీనికి రెడ్ వేసుకోవచ్చు, గ్రీన్ కూడా వేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ చీరని నేను మీకు కట్టి చూపెడతానండి. నాకు పర్సనల్గా కూడా చాలా బాగా నచ్చింది. సో గ్రీన్ అండ్ రెడ్ కామన్గా మన దగ్గర ఉండే కలర్ కాంబినేషన్సే కదా. సో దాన్ని బట్టి కూడా మనం చక్కగా కట్టుకున్నప్పుడల్లా లుక్ కూడా బాగా కనబడుతుందండి. ఎందుకంటే మంచి డాబ్ రంగులు ఉన్నాయి కాబట్టి. సో నైస్ సారీ. కొంచెం స్టెప్స్ అది పెట్టుకుంటే అందరికీ చాలా బాగా కనబడుతుంది. ఎందుకంటే కొంచెం కోటా సారీస్ అనేది ట్రాన్స్పరెంట్గానే ఉంటాయి, అందరికీ తెలిసిన విషయమే. కానీ స్టెప్స్ అది పెట్టుకుంటే మాత్రం చక్కగా ఉంటుందండి, మనకు అద్దినట్టుగా అలా కనపడుతుంది అనమాట. అవే దీని యొక్క స్పెషాలిటీ. సో మీరు చూడండి, నేనైతే కనుక నేను కొనుక్కున్న వెండర్ నుంచి లింక్ జనరేట్ చేశానండి. సో శారీ అయితే కనుక స్టార్టింగ్ పాయింట్ నుంచి చూస్తున్నామండి. శారీ మనకి ఇది మొదలనమాట. ఫ్రంట్ వచ్చేసి అయితే కనుక మనకి ఇలాగ గోల్డ్ కలర్ బార్డర్ అనేది పైన వచ్చేసిందండి. కింది సైడ్ అయితే కనుక మనకి శారీ అనేది ఈ విధంగా వచ్చిందనమాట. నేను కొంచెం క్లోజప్ లుక్లో బార్డర్ కూడా షేర్ చేస్తానండి. లైక్ లైన్స్ పైన అయితే కనుక సీక్వెన్స్ రిలేటెడ్లో సేమ్ మనకి ఇలాగ షిబోరి స్టైల్లో అయితే కనుక శారీ అనేది వచ్చిందండి. కోటా శారీస్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టం ఉంటాయి. కట్టుకునే విధంగా కట్టుకుంటే చాలా బాగుంటాయండి. అండ్ దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది సపరేట్గా రాలేదు కాబట్టి చాలా లెంతీ శారీ ఈ విధంగానే వచ్చింది. హెల్దీ పర్సనాలిటీ ఉన్నవారికి కానివ్వండి, హైట్ ఎక్కువ ఉన్నవారికి కానివ్వండి, కుచ్చుళ్ళు ఎక్కువగా కావాలనుకునే వారికి ఖచ్చితంగా ఈ చీర బాగుంటుందండి. ఎందుకంటే దీనికి మీరు గ్రీన్ ఆర్ రెడ్ అనేది చక్కగా సెట్ చేసుకుని వేసుకోవచ్చు. అండ్ మీరైతే కనుక చూసుకున్నట్లయితే కాంబినేషన్ కూడా మీకు బార్డర్లో కూడానండి ఎల్లో వచ్చింది, రెడ్ వచ్చింది, ఎల్లో వచ్చింది, రెడ్, ఇట్లా అయితే కనుక తీసుకున్నారనమాట. మనకి కొంచెం కొత్తగా వస్తున్నాయి మనకి కోటా శారీస్, చాలా బాగుంటాయి. కట్టుకుంటే కూడా వెరీ నీట్ అండ్ డీసెంట్ లుక్ అయితే ఉంటాయండి. అండ్ స్టైలిష్గా కూడా ఉంటాయి. ఎప్పటికీ అవుట్ ఆఫ్ ట్రెండ్ కావండి. కోటా శారీస్ ఫేవరెట్ చాలామంది ఉంటారు. యాక్చువల్గా అందులో నేను ఒకదాన్ని కూడా, నాకు చాలా నచ్చుతాయి. మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటాయి, డీసెంట్ లుక్ ఉంటాయండి. అండ్ ఎక్కడ కూడా స్టైల్కి తగ్గవు, లైట్ వెయిట్ ఉంటాయి. మనం ఎంతసేపు ఉన్నా కానీ హ్యాపీగా ఉండొచ్చు వీటి మీద. ఒక్కసారి క్లోజప్ లుక్లో చూసుకున్నట్లయితే కనుక బార్డర్ వీవింగ్ ఎలా వచ్చిందంటే ఇలా త్రిబుల్ లైన్స్ పైన అయితే కనుక వస్తూ దాని మీద మళ్ళీ మనకైతే కనుక ఇట్లాగా సీక్వెన్స్ లైన్ పైన వచ్చిందండి. ఎందుకంటే సారీ మంచి డాబ్ కలర్స్ పైన వచ్చింది. ఎల్లో దాని మీద మళ్ళీ గ్రీన్ అండ్ రెడ్ ఇట్లా కనపడుతున్నాయి అనమాట. సో మనం ఎంత దూరంలో ఉన్నా కానీ ఐ క్యాచీ కలర్స్ ఉన్నాయండి. ఫోటోలకైనా బాగుంటుంది, వీడియోలలో అయినా బాగుంటుంది, గిఫ్టింగ్కి బాగుంటుంది. సో ఏ పరంగా చూసుకున్నా కానీ హైలీ రికమెండెడ్ సారీ. స్టెప్స్ అది కట్టుకుని సింపుల్ బ్లాక్ బీడ్స్ వేసుకున్నా కానీ బాగానే ఉంటుందండి సారీ అయితే కనుక. తప్పకుండా నేను ఈ సారీని మీకు కట్టి చూపిస్తాను. నా దగ్గర మంచి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంది కాబట్టి నేను వేసుకుంటానండి, దెన్ మీకు అర్థమవుతుంది. బట్ దీనిలో కలర్స్ ఉన్నాయి, ఎందుకంటే మనకి ఇప్పుడు మెగా సేల్ నడుస్తుంది కాబట్టి మేబీ స్టాక్ అవుట్స్ కూడా అయిపోతాయి కాబట్టి నచ్చితే మాత్రం తప్పకుండా తీసి పెట్టుకోండి. ఇందులో ఉన్న అన్ని కలర్స్ బాగున్నాయి యాక్చువల్గా. ఇప్పుడు చూడండి, నేను ఇట్లా వేసుకుంటే కూడా ఎంత బాగుందో.
ఇందులో నాకు ఈ కలర్ కొంచెం కళ్ళకి బాగా అనిపించింది అనమాట, ఐ క్యాచీగా అనిపించింది. సో అందుకోసం అయితే తెప్పించానండి. సో ఇది ఎవరికైనా బాగానే ఉంటుంది. ఆఫీసర్స్లో ఎన్ని పోస్ట్లో ఉన్న వారికి కానివ్వండి, టీచర్సే కాదు, లెక్చరర్సే కాదు, చిన్న చిన్న పార్టీస్కి, టెంపుల్స్కి అన్నిటికీ కూడా మీకు సెట్ అవుతుందండి. లైట్ వెయిట్ శారీ చక్కగా వచ్చింది, కలర్ బాగుంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. మంచి రేటింగ్ ఇస్తానండి నేనైతే 5/5గా. ఇది మన ఓవరాల్గా శారీ లుక్. ఇది కంప్లీట్గా క్లోజప్ లుక్లో కూడా చేశాను కదా అండి, నచ్చింది అనుకుంటే చూడవచ్చు. చాలా బాగుందండి కలర్ వైజ్గా కోటా శారీస్లో షేడ్ అనేది. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ ట్రెడిషనల్ వైజ్గా చాలా బాగుంటుందండి. అప్కమింగ్ సీజన్ కోసం అయితే కనుక కలర్ కాంబినేషన్ టూ గుడ్. నిజంగా ఎంత బాగుందంటే చీర అంత బాగుందండి. కలర్ని బట్టి అయితే కనుక స్టాక్ అవుట్ అవ్వకుండా తీసుకోండి అండి. నన్ను అడిగితే మాత్రం బతుకమ్మకి బాగుంటుంది, దసరాకి బాగుంటుంది, టెంపుల్లో ఏదైనా అమ్మవారికి ఇవ్వడానికి బాగుంటుంది. ఎందుకంటే బార్డర్ కూడా చాలా బాగుందండి. ఓపెన్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. కలర్ ఇప్పుడు ట్రెండింగ్ ఉంది, అస్సలు అస్సలు అసలు అస్సలు మిస్ చేసుకోవద్దు. హైలీ రికమెండెడ్ శారీ. కలర్ వైజ్గా, క్వాలిటీ వైజ్గా మెయిన్ అయితే ఈ రెండు చెప్తానండి. తర్వాతే మీరైతే నచ్చింది అనుకుంటే కనుక వెళ్ళొచ్చు. కలర్కి కూడానండి సూపర్ ఉంది కలర్ అయితే కనుక. ఇది శారీ అయితే కనుక మనకి కట్టు చెంగు పార్ట్ నుంచి అయితే కనుక ఈ విధంగా పైనేమో కొంచెం మీడియం లెంత్ బార్డర్ అండి, కిందేమో ఇట్లాగైతే కనుక మనకి లైన్స్ వైజ్గా అయితే కనుక బార్డర్ వచ్చిందండి. ప్రజెంట్ ఈ కలర్దే కదా అండి హవా అంతా. నచ్చింది అనుకుంటే సింగిల్ కలర్ ఉందండి. అండ్ ఎక్కువ వెండర్స్ దగ్గర కూడా లేదు, నేనైతే ఒకటే వెండర్ దగ్గర చూశాను. హర్రీగా అయితే కనుక తీసుకోండి, నేను లింక్ ఇచ్చేస్తాను కింద డిస్క్రిప్షన్లో. ఇప్పుడు ఇది అయితే కనుక మనకి క్లోజప్ లుక్లో కలర్ కాంబినేషను, బుటీ డిజైన్, డీటెయిలింగ్ అండ్ కింద బార్డర్ సింగిల్ స్టెప్ మీద చూపెడుతున్నానండి. ఇందాకైతే కనుక డబుల్ ఫోల్డ్ పైన ఉంది కాబట్టి. అండ్ అంత ట్రాన్స్పరెంట్గా కూడా ఏం లేదు, మీరు చక్కగా కట్టుకోవచ్చు. ఏ ఏజ్ వాళ్ళైనా, పిల్లలైతే చక్కగా చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకుని ఏ జ్యువెలరీ అయినా వేసుకోండి, మీకు చాలా బాగుంటుంది. ఎంతమందిలో ఉన్నా కానీ మంచి కలర్. ప్రజెంట్ ఉన్నటువంటి రన్నింగ్ హవా ఉన్నది కనుక ఇదే కలర్ కాబట్టి మిస్ చేసుకోవద్దు. కంటిన్యూషన్ చూద్దాం మనం ఎలా వచ్చిందని. మిడిల్ పార్ట్ అయితే కనుక ఇట్లాగా లైన్స్ వచ్చేసి దాని మీద అంతా కూడా ఇలాగ బుటీ డిజైన్ వచ్చింది. ఇంకొక విషయం తెలుసా అండి, ఈ చీరతో లెహంగా కూడా మస్త్ అంటే మస్తు ఉంటుంది, ఏం డౌట్ లేదు. సో అన్నిటి పరంగా కూడా హైలీ రికమెండెడ్. నచ్చితే మాత్రం అస్సలు వదలొద్దు. నేను ముందే చెప్తున్నా, స్టాక్ అవుట్ అయితే మాత్రం మళ్ళీ కింద నాకు కామెంట్ అయితే అస్సలు చేయొద్దండి. ఎందుకంటే నేను ముందే చెప్పేస్తున్నా, నాకు తెలిసి ఇది పెట్టిన కాసేపటికి స్టాక్ అవుట్ పక్కా వస్తుంది. నేను వీడియోలో కూడా చెప్తున్నానండి. చూసి వినిన తర్వాత కింద అయితే కామెంట్ చేయండి, స్టాక్ ఉందా లేదా ఏంటి, నేను ఏది ఇచ్చానని. సో ఇదైతే కనుక మంచి డిజైన్, హైలీ రికమెండెడ్ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక మనకు వచ్చినటువంటి శారీ. లెంత్ అయితే కనుక చూడండి ఎంత బాగా వచ్చిందో. అండ్ ఇదైతే కనుక మనకి పళ్ళు అండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే కనుక మనకి పళ్ళు అనేది తీసుకున్నారు. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది వచ్చింది. సో దీనికి ఎలాంటి వర్కులు కూడా అవసరం లేదండి, మీరు హ్యాపీగా కుట్టించుకోవచ్చు, చక్కగా ట్రెడిషనల్గా కూడా వేసేసుకోవచ్చు. ఇది మనకైతే కనుక వచ్చినటువంటి బ్లౌజ్ డిజైన్ చక్కగా లైన్స్ లాగా వచ్చింది. ఎల్బో లెంత్ వరకు అయితే కనుక మనం చక్కగా స్లీవ్స్ అనేది కుట్టించుకోవచ్చు. వేస్తే కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే బార్డర్ కాంబినేషన్ తీసుకున్నారు కాబట్టి హైలీ మీకు సూట్ అవుతుంది. ఇలా వస్తుందండి శారీ. సో శారీ లుక్ అయితే కనుక ఇలా వస్తుందండి. జస్ట్ నేను కొంచెం బ్లౌజ్ అయితే కనుక సెట్ చేశాను అనమాట, ఓవరాల్గా లుక్ ఎలా ఉంటుందని. ఎంత బాగుందో చూసారా, ఎంత క్లాస్గా కనబడుతుందంటే నిజంగా కట్టుకుంటే ఇంకా బాగా కనబడుతుందండి బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే కనుక. సో హైలీ రికమెండెడ్ శారీ అండి. ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ శారీ అనేది. సో నచ్చింది అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి. అయితే బార్డర్ కూడా చాలా బాగుంది కదా, లెహెంగాస్ అవి మీరు కనుక కుట్టించుకోవాలనుకుంటే ఈ కలర్ దుపట్టా తీసుకోండి, చాలా బాగుంటుందండి. సో అప్కమింగ్ సీజన్ కోసం అయితే కనుక చాలా చక్కగా ఉంది. బ్లౌజ్ అది హ్యాపీగా మీరు స్టిచ్చింగ్ చేసుకుని త్వరగా ఆర్డర్ పెట్టుకుంటే కనుక ఆనాటి వరకు అయితే మీకు చక్కగా సెట్ అయిపోద్దండి. సో రాబోయే నవరాత్రుల్లో మీరు ఏదో ఒక రోజు కట్టుకుని టెంపుల్కి వెళ్ళాలనుకుంటే అందులో కూడా తప్పకుండా ఈ శారీని మీరు యాడ్ చేసుకోండి. చాలా బాగుంది అన్నిటి పరంగా, గిఫ్టింగ్ అయినా, మీకైనా, అమ్మవారికైనా. ఇది శారీ లుక్ అండి. లెహంగాకైనా బాగుంటుంది, శారీకైనా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ లాగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇద్దరు చిన్న చిన్న ఆడపిల్లలు ఉంటే వాళ్ళకు కూడా చక్కగా లంగా జాకెట్ కానీ లాంగ్ గౌన్గా కానీ చేయించుకోవచ్చు. ఒకసారి అయితే కనుక క్లోజప్ లుక్లో శారీ ఫ్యాబ్రిక్ అండ్ బ్యాక్ సైడ్ కూడా నేను చూపెడతానండి. ఇది క్వాలిటీ, ఇది బ్యాక్ సైడ్ బుటీ అనేది ఎక్కడ కూడా తట్టుకోదండి మనకి. జ్యువెలరీ ఏది కానీ, బ్లాక్ బీడ్స్ కానీ, ఏ గాజులు కానీ ఏం వేసుకున్నా కానీ ఇది మనకి తట్టుకునే ఛాయిస్ లేదు. ఎందుకంటే నీట్ థ్రెడ్ అనేది కటింగ్ ఉంది కాబట్టి ఫినిషింగ్. సో ఓవరాల్గా మనకి ఇది శారీ లుక్. ఎంత పొగిడినా తక్కువేనండి ఈ చీరని, అంత బాగుంది కలర్ క్వాలిటీ కూడా. సో ఇది మన 4th శారీ. సో దీని మీద అయితే కనుక ఎండ్ చెప్పేస్తానండి, ఎందుకంటే నాకు శారీ అసలు తీయని కూడా తీబుద్ధి కావట్లేదు, కలర్ని చూస్తుంటే అంత బాగుందనమాట. సో నాకు అంత పర్సనల్గా కూడా చాలా బాగా నచ్చింది. నా టేస్ట్ నచ్చే వాళ్ళకు కూడా తప్పకుండా ఈ శారీ నచ్చుతుందండి. మరో మంచి వీడియోలో రేపు కలుద్దామండి. సో తప్పకుండా అయితే కనుక కలెక్షన్స్ నేను నచ్చాయని అనుకుంటున్నాను.
సో కొత్తగా చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. మంచి మంచి కలెక్షన్స్ అయితే కనుక ఈ అప్కమింగ్ సీజన్ అండి, లైక్ దసరా వీటన్నిటికీ కూడా ఆర్డర్స్ అయితే పెట్టున్నాను. 1 by 1 అయితే కనుక నేను డెఫినెట్గా డైలీ ఇచ్చేస్తాను. మీ షాపింగ్కి మన వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయని అనుకుంటాను. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ ఫ్రెండ్స్. మరో కొత్త కలెక్షన్స్తో మళ్ళీ వచ్చేస్తాను మీ ముందుకి.